చూసారా ప్రజలారా, అమెరికాలో గుడి. ఎంతో చక్కగా అమెరికాలో మరి హిందువులు గుడి కట్టుకున్నారు. చాలా సేఫ్గా ఉన్నారు. వాళ్ళ ఆరాధనలు వారు చేసుకుంటూ ఉంటారు. ఏ అభ్యంతరం ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ చేయట్లేదు, గమనించగలరు. మరి ఇండియాలో చర్చిలు కట్టుకుంటే ఎందుకు బాధపడతారో తెలియదు. ఇండియాలో చర్చిలు కూల్చడం, క్రైస్తవులు కొట్టడం, సువార్తను ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి విజ్ఞులైన వారు అందరూ ఆలోచించండి. అమెరికాలో ఎంతో చక్కగా పర్మిషన్ ఇక్కడ ఫ్రీగా, అందరికీ ఫ్రీగా ఉంటుంది. గమనించి చూడొచ్చు. నా ముందే గుళ్ళు ఉన్నాయి. చూడండి, నా వెనకతల గుళ్ళు గమనించగలరు. కొంచెం దగ్గర రండి. స్వామి వివేకానంద గారి విగ్రహం అండి, గుడి దగ్గర ఉంది. మీ అందరికీ తెలుసు స్వామి వివేకానంద గారు. మరి యేసుక్రీస్తు కాలంలో నేను పుట్టుంటే, యేసుక్రీస్తు ఉన్న స్థలంలో నేను ఉండి ఉంటే యేసుక్రీస్తు పాదాలని రక్తంతో కడుగుతాను అన్నాడు. చూసారా, ఆయనేనండి మన స్వామి వివేకానంద గారు. తన అన్ని పుస్తకాల్లో ఏదో చోట యేసుక్రీస్తు కోసం రాస్తూనే ఉన్నారు. ఆయన పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది, గమనించగలరు. థ్యాంక్ యూ.